హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది మరమరాలతో దోస. చాలా సాఫ్ట్‌గా, చాలా మెత్తగా ఉంటాయి. ప్రాసెస్ చూసేద్దాం. అయితే దీనికి మెజరింగ్ కప్‌తో మనకి 1/4 కప్ ఉంటుంది కదా! లైక్ 4 ఆర్ 5 స్పూన్స్ మినపప్పు తీసుకుంటున్నాను. దానికి నేను 3 కప్పుల మరమరాలు తీసుకుంటున్నాను. 3 లేదా 4 ఎంతైనా తీసుకోవచ్చు. టేస్ట్ బాగా వస్తది. దీన్ని మనము నీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్. ఇప్పుడు దీన్ని మనము ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకొని దానికి సరిపడినంత వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలి. 2-3 అవర్స్ నానితే సరిపోతుందండి. 4-6 అవర్స్ నానాల్సినంత అవసరం లేదు. కొంచెం బియ్యమే కదా, అందుకనే అలా చెప్తున్నాను. అయితే దీంతో పాటు ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా ఆ బియ్యంలో వేసేసి ఉంచుకోండి. అవి చక్కగా నానిపోతాయి. ఒక 2-3 గంటల తర్వాత మంచిగా దీన్ని ఒకసారి ఆ నీళ్లు వాడి చేసుకొని ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మన ఇష్టం, మనం తీసుకున్న పిండిని బట్టి. నేను కొంచెమే పిండి తీసుకున్నాను కాబట్టి నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. అవసరం అయితేనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. లేదు అంటే బాగా నీళ్ళగా అయిపోతుంది అనమాట. సో కొంచెం దీనికి అవసరమైనంత వరకు నీళ్లు పోసుకొని మంచిగా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, మామూలుగా గ్రైండ్ చేసే ముందు దీన్ని నానబెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే బియ్యంతో పాటు వీటిని నానబెట్టేసుకున్నా కూడా ఏమీ పర్వాలేదు. వీటిల్ని ఒక్కసారి వాష్ చేసుకొని ఈ మరమరాలని కూడా మనం గ్రైండ్ చేసే బియ్యంలోకి వేసేసుకొని దీన్ని కూడా మంచిగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అందుకే నేను ఇందాక నీళ్ళు ఎక్కువ పోయకూడదు అని చెప్పాను. ఈ మరమరాలు కూడా చాలా వాటర్ వస్తుంది కదా, ఈ మరమరాల్లో కూడా వాటర్ వస్తుంది. మెత్తగా చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చక్కగా రాత్రంతా లేదా 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ పిండిలో ఎంత అవసరం అని అనుకుంటే అంతవరకు మాత్రమే తీసుకుని చక్కగా ఉప్పు కలుపుకోండి. కలిపేసుకొని మనము దోశలు వేసేసుకోవడమే. ఈ దోశలు అయితే పల్చగా అయినా వస్తాయి, ఏం పర్వాలేదు, మామూలు దోశల్లాగా వస్తాయి. లేదు అంటే చక్కగా లావుగా వేసుకుంటే స్పాంజ్ దోశల్లాగా కూడా వస్తాయి. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. 2 విధాలుగా కూడా వస్తాయి. అయితే నేను ఇప్పుడు పోస్తున్నది కొంచెమే లావుగా వేస్తున్నాను. మరీ అంత లావుగా వేయట్లేదు నేను. కొంచెం పల్చగా వేస్తున్నాను. మీకు అటు ఇటుగా కూడా వస్తాయి. మీకు ఏ ప్రాబ్లం లేదు. చక్కగా దీనికి కాల్చేసుకున్న తర్వాత ఇది 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాల్సిన దోశ. అప్పటికప్పుడే దోశ వేయంగానే మామూలు దోశ అయితే చక్కగా పేపర్ దోశలాగా మంచిగా వస్తుంది. ఈ దోశ అలా కాదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దీన్ని కాలనివ్వాలి. అప్పుడే వస్తుంది. నేను దాన్ని చక్కగా మీరు నా ఛానల్లో చూడొచ్చు. పొడి చేశాను నేను ఈ మధ్యన. ఆ పొడితో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను పిల్లల కోసం అయితే ఇలా చిన్నగా కూడా వేస్తాను. ఇవేంటంటే లంచ్ బాక్సులకి లేదంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా చిన్న దోశలని. అండ్ అది కాకుండా ఇవి చిన్నవి బన్ దోశల్లాగా చాలా మెత్తగా వస్తాయి. అందుకని నేను ఇలా కూడా వేస్తాను. అంతేనండి, మన మరమరాల దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.